తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. ఎగువ నుంచి కృష్ణా నది ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ కొనసాగుతోంది. ఇక గోదావరి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 15 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తూ ఉంది. గోదావరిలో నీరు ఎక్కువ, ప్రాజెక్టులు తక్కువ. ఇక పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అతిగతి లేదు కాబట్టి అక్కడ నీరు నిల్వ చేసే అవకాశం లేదు. ముఖ్యంగా ఇక కృష్ణానది గురించి మనం ప్రస్తావించుకుంటే, కృష్ణానదిలో దాని కెపాసిటీని మించి ప్రాజెక్టులు నిర్మించాం అటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అందుకే నాగార్జున సాగర్కి జూలై మొదటి వారంలో రావాల్సిన ఫ్లడ్ ఆగస్టు, సెప్టెంబర్ అయినా కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. గడిచిన 20 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎప్పుడైతే కృష్ణా నది మీద ఆల్మట్టి డ్యామ్ నిర్మించారో అప్పుడే ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ డెల్టా ఎడారిగా మారిపోయింది. ఇక తాజా పరిస్థితులు మనం తెలుసుకున్నాం. ఆల్మట్టి డ్యామ్ పూర్తిగా నిండిపోయింది అదృష్టవశాత్తు. ఇక తర్వాత నారాయణపూర్ పూర్తిగా నిండింది. ఆల్మట్టి డ్యామ్కి ఇన్ఫ్లో నిలకడగా కొనసాగుతూ ఉంది. 1,45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఆ వచ్చింది మొత్తం నారాయణపూర్కి వదులుతూ ఉన్నారు. నారాయణపూర్ ప్రాజెక్ట్ నుంచి 1,56,000 క్యూసెక్ల ఫ్లడ్ జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక జూరాల నుంచి అయితే 1,75,000 క్యూసెక్లు శ్రీశైలానికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే నారాయణపూర్ నుంచి జూరాలకు మధ్యలో కురిసిన వర్షాల వల్ల కూడా దాదాపు ఒక 20,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చి చేరుతూ ఉంది. జూరాల్లో పెద్దగా నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ తక్కువ కాబట్టి కేవలం 9 టీఎంసీలే. అది పెద్దగా జల విద్యుత్ కేంద్రంగా నిర్మించి కొంత సాగు కూడా ఉంది. వచ్చిన వాటర్ వచ్చినట్టు జూరాల నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 1,75,000 క్యూసెక్ల జలాలు జూరాల నుంచి శ్రీశైలంకి చేరుతూ ఉన్నాయి. ఆ జూరాల్లో ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒక 35,000 టీఎంసీలు, 35,000 క్యూసెక్లు, అన్ని గేట్లు ఎత్తివేయడం ద్వారా మొత్తం 1,75,000 క్యూసెక్ల జలాలు శ్రీశైలంకి చేరుతూ ఉన్నాయి. ఇక తుంగా, భద్రా నదులు కూడా ఫ్లడ్ తగ్గింది. కొన్ని ఛానల్స్లో అయితే అన్ని లక్షలు వస్తున్నాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. తుంగభద్ర బోర్డు ఆన్లైన్లో ఇచ్చిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం తుంగభద్ర ప్రాజెక్టుకు 96,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ప్రస్తుతం అది 92,000 క్యూసెక్లకు తగ్గింది. ఫ్లడ్ తగ్గింది. ఇక వర్షాలు కనుక మరలా పడితే మరలా ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర మొత్తం కెపాసిటీ 105 టీఎంసీలకు గాను 93 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. రాబోయే 24 గంటల్లో మరో 10 టీఎంసీలు చేరే అవకాశం ఉంది తుంగభద్రలోకి. కెనాల్స్కి ఆ హెచ్ఎల్సీకి 500 క్యూసెక్కులతో ప్రారంభించి దాన్ని 2,500 క్యూసెక్కులకి పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక 3 గేట్లు 4 గేట్లు ఎత్తి ఒక 13,000 క్యూసెక్కులు మాత్రమే తుంగభద్ర నదిలోకి వదులుతున్నారు. అవి మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కెపాసిటీ 212 టీఎంసీలు అయితే అందులో ఇప్పటికే 60 టీఎంసీల నీరు చేరింది. 885 అడుగుల ప్రాజెక్టులో 835 అడుగులకు నీరు చేరిందని ప్రాజెక్టు రిపోర్టుల ద్వారా తెలుస్తుంది. అయితే అది గంటకి మారుతూ ఉంది. ప్రస్తుతం వస్తున్న ఫ్లడ్ కనుక మనం అంచనా వేసినట్లయితే ప్రతి గంటకి 1 టీఎంసీ శ్రీశైలానికి ప్రాజెక్టుకు చేరుతూ ఉంది. ఇంకా దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టులో 140 టీఎంసీలు పైగా వాటర్ రావాల్సి ఉంది కాబట్టి 140 నుంచి 150 గంటలు పట్టే అవకాశం ఉంది ఇదే ఫ్లడ్ కనుక కంటిన్యూ అయితే. ఇక తుంగభద్రలో కూడా 2 రోజుల్లో కనుక తుంగభద్ర గేట్లు ఎత్తేసి అక్కడి నుంచి కూడా ఒక 70,000-80,000 క్యూసెక్ల ఫ్లడ్ మొదలైతే శ్రీశైలం ప్రాజెక్టు అనుకున్న విధంగా 6 రోజుల్లో కాకుండా ఒక 5 రోజులు 4 రోజుల్లో నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే నాగార్జున సాగర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గత వారం కురిసిన వర్షాల వల్ల క్రియేట్ అయిన ఫ్లడ్ మొత్తం ఇంకా ఫ్లో అవుతూ ఉంది. ఈ ఫ్లో ఇంకా 5-6 రోజులు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మట్టికి ఇన్ఫ్లో ఇప్పుడు కూడా తగ్గలేదు. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో అయితే వర్షాలు లేకపోవడం వల్ల ఫ్లడ్ తగ్గింది. కానీ ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూనే ఉంది, కంటిన్యూ అవుతుంది, తగ్గలేదు, ఇంకా నిలకడగా ఉంది.
ఆ ఫ్లడ్ కనుక ఒక 4-5 రోజులు కంటిన్యూ అయితే కనీసం శ్రీశైలం ప్రాజెక్ట్ అన్న జూలై నెలలోనే నిండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ జూలైలో నాగార్జున సాగర్కి నీరు వస్తుందా రాదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే. రాబోయే కొద్ది గంటల్లో ఫ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద మరిన్ని వివరాలతో ఆ కర్ణాటక తుంగభద్ర బోర్డు, తర్వాత ఆల్మట్టి, ఆ నారాయణపూర్ ప్రాజెక్టులు, వారి యొక్క వెబ్సైట్లు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చేసే ప్రకటనలు, వాటన్నిటి అప్డేట్స్తో మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.